నమస్తే అండి, నేను రజాక్. డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో ఈయన్ని చూసే ఉంటారు మీరు, చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇంటర్వ్యూ ఇచ్చే నేపథ్యంలో ఓ పక్క ఆయన మాట్లాడే భాష కావచ్చు, మాట తీరు కావచ్చు, చాలా ఎటకారంగా ఉంటుంది. అదేవిధంగా సినిమా హీరోయిన్స్ విషయంలో ఈయన మాట్లాడేటువంటి భాషా పదాలు ఏవైతే ఉంటాయో కొంచెం పాయింట్అవుట్ చేసే విధంగానే అయితే ఉంటాయి అనమాట. చివరాఖరికి రోజారెడ్డి గారికి సంబంధించి కూడా ఈయన మాట్లాడినటువంటి మాట, భాష, పదాలు దానికి సంబంధించి చూస్తే, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాక్టర్స్ గురించి ఏకవచన పద సంబోధన చూస్తే కనుక ఒకంత ఆశ్చర్యం కలిగిద్ది. ఎంత డైరెక్ట్ అయితే మాత్రం ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటారా, ఏం హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు ప్రొఫెషనల్గా వస్తున్నారు కదా. సో వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు తప్పో ఒప్పో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. మీకేం అదుపు లేదు కదా. సో కానీ మీకు అంత అడ్వాంటేజ్ తీసుకున్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది అనిపిస్తూ ఉండేటన్నమాట. కానీ ఏంటంటే ఏదో ఒక రోజు ఏదో ఒకరు ఎవరో ఒకటి రియాక్ట్ అవుతారు గట్టిగానే. సో రియాక్ట్ అయినప్పుడు చూడొచ్చు అని చెప్పేసి అనిపిస్తే మొత్తానికైతే రియాక్ట్ అయినాయన్నమాట. వైజాగ్కి సంబంధించినటువంటి ఎవరైతే మహిళా అడ్వకేట్స్ ఉన్నారో ఈయన మీద మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసినట్టున్నారు. ఈయన భాష, ఈయనకి సంబంధించి రీసెంట్గా ఈయన ఇచ్చినటువంటి వీడియోలు చూస్తే కనుక ఒకంత ఆశ్చర్యం కలిగిందన్నమాట. ఏకంగా ఎవరైతే ఆమె ఉందో, ఎవరో ఆర్తి అగర్వాల్కి సంబంధించి, ఆర్తి అగర్వాల్ కడుపుకి కారణం వాళ్ళిద్దరే అంటూ ఏం చెప్తాం, ఏదో ఏదో టీవీ అంట, ఒకటి కాదు రెండు కాదు, సుధాకర్ని తొక్కేసిన చిరంజీవే, రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి వాడే, మద్రాసులో మేమంతా ఒకే చోట ఉండేవాళ్ళం, ఈ తొక్కుడేందో, ఈ కథ ఏందో, ఈ లోకం ఏందో, పవన్ కూతుర్ని కూడా ఎంతమంది నాశనం చేశాడు, నా కొడుకు కావాల్సిందే. చూడండి, గీతా కృష్ణ అని చెప్పేసి యూట్యూబ్లో టైప్ చేయండి. ఏంది నెక్స్ట్ రెడ్ టీవీలో అంట వల్లభనేని వంశీ రంకులలో మొత్తం బయట పెట్టేశాడు. నెక్స్ట్ ట్రెండ్స్ నౌ టీవీ అంట, అమ్మాయిల పిచ్చోడు, నాగార్జున చేసిన పాపాలు, నాగ చైతన్యకి ఇలా తమిళనాడు నేను చదువుతుంది ఇవన్నీ కూడా. ఇంకా ఏదో ప్లస్ టీవీ అంట, ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవి కావాలని ఇరికించారు. ఉదయ్ కిరణ్ కాస్త మెంటల్ ఉండేది, సొంత తండ్రే నాతో పచ్చి నిజాలు చెప్పాడు, బెట్టి కట్టి మరీ ఉదయ్ కిరణే పడేసింది. ఇది ప్లస్ టీవీ అంటే ఇది. నెక్స్ట్ ఇదే ప్లస్ టీవీకి సంబంధించి ఇంకా చిరంజీవిని తొక్కడానికి చాలా మంది ట్రై చేశారు. హరినాథ్ని తొక్కింది ఆ పెద్ద హీరోనే. ప్రదీప్ రంగనాథ్ తొక్కడానికి ధనుష్. ఈ తొక్కడాలేందో, ఇవి ఎక్కడాలేందో, ఏందో ఈ కథ. నెక్స్ట్ ఏదో తెలుగు రాజ్యాంగం అంట, మెగాస్టార్ కొడుకైతే ఏంటి బుద్ధి ఉండాలి, ఇది చిత్రం కాదు విచిత్రం. మరి తమ్నేల్ పెట్టినోడు తప్పు, లేదంటే ఆయన మాట్లాడిన భాష తప్పు, ఏందో. నెక్స్ట్ తెలుగు రాజ్యం అనే దాంట్లో డబ్బు కోసం ఇంత జగారడా, ఇంత ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, పవన్ కోసం ప్రాణంగా, అలీ గురించి మాట్లాడాడు. అదేవిధంగా విజయ్పై జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్, కన్యార చేసిన చిరంజీవి, దానికి ఇది ఫస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అంట అది. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ టీవీ అంట, ఇప్పుడు వైష్ణవి తేజ చాలా బిజీ, వీడికి దానికి ఆ విషయంలో తెగింది. హీరోయిన్లు అందరూ ఒకేలా ఆలోచిస్తారు, హీరోయిన్ల మేనేజర్లు చెత్తగాళ్ళు, సాయి పల్లవి వాయిస్ మగోడిలా ఉన్న మనోళ్ళు తీసుకుంటారు. ఇది ప్లస్ టీవీ అంట. 3 weeks బ్యాక్ 23K వ్యూస్. తర్వాత ఏదో ట్రూ మీడియా అంట, ఈ ట్రూ మీడియా విషయంకి వస్తే కనుక చిరంజీవి మాటలు అర్థమైంది, ఏమన్నాడు ఏమో. నెక్స్ట్ ట్రూ మీడియా అంట, ఆ ట్రూ మీడియాలో 2 weeks బ్యాక్ పవర్ స్టార్ కాదు పొట్టజారుడు స్టార్ పవన్ కళ్యాణ్ ముసలోడే కదా, ఆడి పొట్ట దరిద్రంగా ఉన్నాడు, చూస్తుంటే జంధ్యం వేసుకోవడానికి కారణం. ఇది పరిస్థితి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఏంది. నెక్స్ట్ తెలుగు రాజ్యం అంట, నోర అదుపులో పెట్టుకో, పేరుకే పెద్ద హీరో, పవన్ 10 సంవత్సరాలు ఓడిపోవడానికి చిరంజీవినే కారణం, డైరెక్టర్ గీతా కృష్ణ. మరి ఆయన నిజంగా చెప్పినా లేదో తెలియదు, వీళ్ళు తమ్ముళ్ళు ఎక్కిచ్చేశారు. ఏదో రెడ్ టీవీ న్యూస్ అంట, నయనతార మామూలుది కాదు, ప్రభుదేవతో అందుకే, డైరెక్టర్ గీతా కృష్ణ. వాహ్. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ టీవీ అంట, సినిమా హీరోయిన్స్కి సైలు బాగుంటేనే హిట్ అవుతారు, వాడని డైరెక్టర్ అంటారు. ఐశ్వర్య రాజేష్కి ఛాన్సులు ఇవ్వడానికి కారణం ఇదే కారణం. ఈ రోజుల్లో అమ్మాయిలే చాలా ఫాస్ట్. ఇది పరిస్థితి. ఏం చెప్తాం, ఈ రోత ఏంది, ఈ లోకం ఏంది. హీరోయిన్ రమ్మకృష్ణ మామూలుది కాదు, ఏ ఎండకు ఆ గొడుగు అబద్ధాలు చెప్పి కొట్టేసింది, తెలుగు రాజ్యం అనే యూట్యూబ్ ఛానల్లో. రెడ్ టీవీలో వచ్చేసి రోజా గురించి మీకు తెలియదు, మొత్తం నాకు తెలుసు, చెప్తా వినండి, సంచలన నిజాలు బయటపెట్టిన డైరెక్టర్ గీతా కృష్ణ. ఇన్ని మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా. ఈ రోజైతే నిన్న అనుకుంటా అదే ఏదో ప్లస్ టీవీ అంట, దీంట్లో అయితే ఏకంగా వేసి తరుణ్ పెద్ద హీరో అవడానికి అతనే కారణం, ఆర్తి అగర్వాల్ని కడుపుకి కారణం వాళ్ళిద్దరిలో ఒకళ్ళు, రోజారమణి కుసంస్కారంతో మాట్లాడింది. ఏంది భాష, ఇది సంగతి. మొత్తానికైతే వైజాగ్కి సంబంధించినటువంటి ఎవరైతే మహిళా అడ్వకేట్స్ ఉన్నారో ఈయన మీదుగా కేసు పెట్టినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఇప్పటికైనా భాష. ఇప్పుడు హీరోయిన్స్ అన్న తర్వాత వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ దేంట్లో దొరికితే వాళ్ళు సావిధి వాళ్ళు చేస్తారు. ఇదేందో మరి అంత అడ్వాంటేజ్ తీసుకొని ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఎవరికి కూడా అర్థం కాదనమాట.
సో ఎంత సినిమా హీరోయిన్లు వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు సావేదో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూపించుకున్నారు, ఇంకేం చూపుతున్నారు, వాళ్ళు సావేదో వాళ్ళు చేస్తున్నారు. కాదు మనం వాళ్ళని కూడా ఇంకేదో అనేయాలి అనేసి దాని మీద ఏం సాధిస్తారు చివరాఖరికి?